సీసీటీవీ కంట్రోల్ రూమ్ టూ వీలర్స్ ను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాయవరం అడ్డురోడ్డు జూలై నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై హోంమంత్రి సొంత నిధులతో పాయకరోపేట తాండవ జంక్షన్ నుండి రాయవరం ధర్మవరం వరకు 100 సీసీ కెమెరాలతో ఏర్పాటైన సీసీటీవీ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫెన్వెస్కో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ వారు మహిళల భద్రత కోసం అందజేసిన 10 ఈవీ ద్విచక్ర వాహనాలను మంత్రి అనిత చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. 32 కిలోమీటర్ల పొడవైన పాయకరావుపేట జాతీయ రహదారిలో సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటు చేయడం పోలీసులు సాంకేతికను వినియోగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని, పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. యువత సామాజిక మాధ్యమాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలని, మత్తు పదార్థాలు వలలో పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్సీఎల్ మోహన్ రావు, నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్సి పోతిరెడ్డి శ్రీనివాసరావు, మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపూడి రవీంద్రబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి, జనసేన రాష్ట్ర కార్యదర్శి పోడపాటి శివదత్తు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు ఎస్బీ ఇన్స్పెక్టర్ బాలసూర్యరావు, నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లడ్డు రామకృష్ణ, నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి, పాయకరావు ఇన్స్పెక్టర్ అప్పన్న, ఎలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు, నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గోవిందర్రావు, రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఎస్ఐలు విభీషణరావు, కోటబట్ల ఎస్ఐ రమేష్, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.